అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఫేమస్ ఆస్ట్రాలజర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మనకంట. గురుగారు, సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. మేషరాశి వారికి ఎప్పుడు కూడా స్లోగా ఉంటారు వీళ్ళు. అసలు ఫుల్ స్పీడ్లో ఫుల్ ఎనర్జెటిక్గా ఉండాల్సిన రాశి అనమాట. వాళ్ళకి ఎంత బద్ధకంగా ఉంటారంటే ఎంత మంచి జాతకం చెప్పినా సరే, వాళ్ళ గురించి వాళ్ళ మంచికి చెప్పినా సరే ఆన్ చేసుకొని చూసుకోవడానికి బద్ధకంగా అనమాట. అందుకే నేను తరతరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, అందరిలోకెల్లా అతి తక్కువ వ్యూస్ ఎవరికైనా సరే వచ్చేది మేషరాశి. అంటే వాళ్ళ దాని మీద ప్రతి దాని మీద శ్రద్ధ పెట్టరు. చేద్దాంలే చూద్దాంలే, కుజుడు కదా అధిపతి, అందుకని అలాగే అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి గ్రహస్థితి, రాహువేమో మీనరాశిలో, శనిమేమో వక్రించి కుంభరాశిలో, ఆ తర్వాత గురుడేమో వృషభ రాశిలో, ఆ కుజుడు వచ్చేసరికి చక్కగా సింహరాశిలోకి వచ్చేస్తాడు. మరి ఈ ఈ బుధుడు కుజుడు వచ్చేసరికి మనకి మిథున రాశిలో ఉండి ఎప్పుడో అక్టోబర్ 20 తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు. ఇకపోతే ఈ రవి ఏమో కన్యా రాశిలోకి వచ్చేస్తాడు సెప్టెంబర్ 17 నుంచి. కన్యా రాశిలో ఉండి కేతు ఉంటాడు. ఈ శుక్రుడేమో తుల రాశిలోకి వెళ్ళిపోతాడు సెప్టెంబర్ 18 నుంచి. ఇది గ్రహస్థితి. దీన్ని బట్టి మనకి ఈ యొక్క మేషరాశి వారికి ఎలాగ ఉంటుందంటే, వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. సంపాదన చాలా బాగుంటుంది. ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. అంటే చాలామంది ఏమండి నాకు ఖర్చు ఎక్కువైపోయింది అంటారు. అసలు నీకు సంపాదన ఎంతలా అని అడిగితే, ఏం చేస్తున్నాడు ఈ సంపాదన, ₹1,00,000 శాలరీ అండి మాకు మిగలట్లేదు అంటాడు. అంటే మొత్తం తినేస్తున్నాడు ఏడు అసలు. ఇది ఈ మేషరాశి వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. కానీ ఎస్పెషలీ ఈ సెప్టెంబర్ నెలలో వీళ్ళకి మిగులుతుంది అనమాట పైసలు. ఇకపోతే మనశ్శాంతి లోపం ఉంటుంది వీళ్ళకి. ఈ సెప్టెంబర్ నెలలో చాలా బాధలు పడుతూ వాళ్ళ బాధలంతా కూడా మొత్తం కొట్టుడు మొత్తం ఊరందరికి ఫోన్లు కొట్టడం, చెప్పడం బాధలు. వాళ్ళ పిచ్చెక్కిపోయి ఏ లెవెల్లో ఉంటారంటే వీళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులే ఫోన్లు ఎత్తారు అనమాట. ఆ విధంగా భయపెట్టేస్తారు మేషరాశి వారు. మార్కెటింగ్ ఏజెంట్స్ ఉంటారు కదా, LIC ఏజెంట్స్, వాళ్ళకి చాలా బాగుంటుంది. తిరిగే ఉద్యోగం చేసే వాళ్ళకి తల్లిదండ్రుల వల్ల కానీ, బయట వీళ్ళ పిల్లల వల్ల కానీ మెంటల్ టెన్షన్స్ అనేటివి ఉంటాయి. ఇవి క్రమేపీ పోతాయి. ఇక్కడ మేషరాశి వాళ్ళకి ఒకటే ఏంటంటే, ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ చక్కగా ఈ యొక్క కేతువు రవి ఇద్దరు కూడా శత్రుక్షేత్రంలో, మనకి శత్రుస్థానంలో షష్ఠ స్థితిగతులై ఉండడం వల్ల శత్రువులపై వీళ్ళ విజయం సాధిస్తారు. అద్భుతంగా వీళ్ళకి మన భారతదేశం పైన వీళ్ళకి ఎవరైతే మేషరాశి వాళ్ళు ఉన్నారో కమాండర్లు, అదే ఆర్మీ అంతా కూడా. సో ఏదో ఒక యుద్ధంలో వాళ్ళు పాపం పాల్గొంటున్నారు, వెళ్ళి శత్రువులను జయించి వస్తున్నారు. అదనమాట అక్కడ విశేషం. ఆ తర్వాత విద్యార్థుల దగ్గరకు వచ్చేసరికి విద్యార్థులు బాగా చదువుతారు, అందులో డౌట్ లేదు. మార్కులు ఎక్కువ కష్టపడకపోయినా మార్కులు చక్కగా వస్తాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు. వీళ్ళు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో బాగుంటాయి. వీళ్ళకి ఈ అమెరికా, లండన్, ఈ దేశాలు వెళ్ళాలని ఆశలు ఉంటాయి వీళ్ళకి. అవి నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బుధగ్రహము మనకి నరాలకు సంబంధించిన వీక్నెస్, టెన్షన్లకు సంబంధించినటువంటి వీక్నెస్, ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి గ్రహం అది. ఆ గ్రహం చాలా బాగుందనమాట. కర్కాటక నుంచి చక్కగా ఈ సింహరాశికి మనకి సెప్టెంబర్ 4 తర్వాత, అంటే మొదటి 3 రోజుల కంటే కూడా క్రమేపీ డెవలప్ అవుతూ ఉంటుంది. మేనమామల వల్ల లాభం, తర్వాత మేనమామల వల్ల లాభం అంటే ఎలా వస్తుంది, ఇప్పుడు మీ పొలాన్ని ఆయన చేయడం కానీ, లేకపోతే మన పొలంగా ఆయన తన పొలంగా తన సొంత పొలంగా తను చూసుకున్నాడంటే బ్రహ్మాండంగా ఉంటుంది కదా, ఆ విధంగా అనమాట. అలాగే మహిళల దగ్గరికి వచ్చేసరికి కాస్త మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ఈ కమ్యూనిటీల్లో డ్యాన్సులు, గేమ్స్లు, ప్రోగ్రామ్స్, పార్టీస్ వీటితో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనశ్శాంతి అనేటటువంటిది కొంచెం తక్కువగానే ఉంటుంది. అలాగే ఈ యొక్క వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వడ్డీ వ్యాపారస్తుల పరిస్థితి కూడా మనకు చాలా బాగుంటుంది. కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, వడ్డీ రూపాల్లో అన్నీ కూడా వచ్చేస్తాయి. సొంత ఇళ్ళు లేనటువంటి వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కుంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు. ఇంకా
స్త్రీ పురుషులంతా కూడా మొత్తం వాతావరణం ఒక యుద్ధ రీతిలో మనకి ఈ యొక్క రాశి వారికి ఉంటుందన్నమాట. ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఏమి దేనికోసం వర్రీ పడక్కర్లేదు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు, సంతానం లేనటువంటి వాళ్ళు సంతానం కూడా కలగడానికి అవకాశం ఉంది. వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు ఈ రాశి వారికి? వైవాహిక జీవితం ఎలా ఉంటుందంటే శుక్రుడు మనకి సెప్టెంబర్ 18 నుంచి సప్తమ స్థితిగతుడు అయినాడు. సో స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి స్వక్షేత్రగతుడైనటువంటి గ్రహాన్ని కానీ ఉచ్చస్థితి గ్రహుడైనటువంటి గ్రహాన్ని కానీ లగ్నాన్ని చూస్తే లగ్నం బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళు మేషరాశి వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళ తల్లిదండ్రులు ఏదో ఒకటి డబ్బో ధనమో గిఫ్ట్లో తీసుకురావడం, అది వీళ్ళకి ఇచ్చేసేయడం, వీళ్ళని ఇంప్రూవ్మెంట్ చేయడం అనేటటువంటిది బాగా ఉంటుంది. అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి బాగా లబ్ధి పొందేటటువంటి అవకాశం ఈ రాశి వారికి బాగుందన్నమాట. ఆర్థికంగా ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి? ఆర్థికంగా ఫస్ట్ క్లాస్, ఫ్యాంటాస్టిక్, మళ్ళీ తిరుగులేదు వాళ్ళకి. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా బాగా ఉండడం కోసం ఈ వారంలో, ఈ నెలలో వీళ్ళు ఈ యొక్క మేషరాశి వారికి మనకి గురు బలం బాగా ఉండాలి. రాహు బాగా పీడిస్తున్నాడు. సో శని వెళ్ళి రాహువుని చూస్తున్నాడు కాబట్టి శనికి మనం బాగా జపం చేసుకోవాలి. శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి దానం చేయాలి. అలాగే నవగ్రహాలయం చుట్టూ శనివారం నాడు చుట్టూ తిరుగుతూ ఉండాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క పాదాలని అస్సలు వదలకూడదు అనమాట. వీళ్ళు కనుక ఈ నెలంతా కూడా ఆంజనేయ స్వామి వారి పూజ కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓం హం హనుమతే అన్న మంత్రం జపం చేసుకున్న చాలు ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క కరుణాకటాక్షం లభిస్తుంది. 5వ తారీఖు కానీ, బుధవారం కానీ, 2వ నెంబర్ కానీ వీళ్ళకి కలిసి వస్తుంది. వీళ్ళకి ఏం చేయాలంటే ఇట్లాంటి వాళ్ళు ఆరోగ్యపరంగా ఏమైనా లేదా వ్యాపార పరంగా ఏమైనా మనం చేసుకోవాలా అంటే బుధగ్రహ పూజ చేసుకోవాలి. వీళ్ళు స్తోత్రాలు చదువుకోవాలి. తర్వాత అంతా కూడా అన్ని రకాల వ్యాపారాలు కూడా సక్సెస్ అవుతారు వీళ్ళు. ఏ వ్యాపారాలు అంటే ఇప్పుడు ఇండివిజువల్ మనం చార్ట్ని కనుక చూస్తే వ్యక్తుల్ని వాళ్ళు మనకు కనుక ఫోన్ చేసినట్లయితే తప్పకుండా మనం వాళ్ళకి ఇండివిజువల్ చార్ట్ అనేటటువంటిది సహాయం చేయవచ్చు. అయితే అందరూ చేయకూడదు. ఎవరికైతే వ్యక్తిగత పరిశీలన సీరియస్నెస్ ఉన్నటువంటి వాళ్ళు మనల్ని దగ్గరికి అప్రోచ్ అయితే వాళ్ళకి మనం దారి చూపిస్తాం.